సహోదరులు వలి, అలాగే వారి అన్నగారు సోదరులు అష్రఫ్, అలాగే వారి కుటుంబం, వారి నాన్న, వాళ్ళ అమ్మ, మేము దగ్గర దగ్గర 6వ తరగతి చదివే దగ్గర నుంచి ఒకే ఇంట్లో, అంటే ఒకే ఇల్లు, అది 2 పోర్షన్లు ఉంటాయి. వాళ్ళు ముందు ఉండేవాళ్ళు, మేము వెనుకుండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా మరి ఫాతిమా ఆంటీ కానీ, అబ్దుల్లా అంకుల్ కానీ, అష్రఫ్ అన్న కానీ, అలాగే వలి, వీళ్ళు అప్పటి నుంచి కూడా నాకు స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళు. అష్రఫ్ అన్న వేరుగా ఉన్నా, అంటే వేరుకంటే వేరే కాదు, మేము ఎక్కువగా ఇదిగా లేకపోయినా వలి మేము ఎక్కువగా సహవాసం వల్ల, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం, షేర్ చేసుకోవటం వల్ల సోదరులు వలి క్రైస్తవుడు అవటము, అలాగే వారి అమ్మగారు క్రైస్తవురాలుగా ఉండటము, అలాగే వివాహం చేసుకునేటప్పుడు కూడా మరి సోదరి బాజీబీ వారిని మేము వెళ్ళినప్పుడు ఆమె కూడా క్రైస్తవురాలు, అలాగే క్రైస్తవుడిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండటము, దేవుడు వారిని మంచిగా జతపరిచి వివాహంలోనికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మేము చిన్నప్పుడు, అంటే వీళ్ళకంటే చిన్నప్పటి నుంచి మేము స్నేహితులు. ఇప్పుడు మళ్ళా ఇంతోళ్ళు వాళ్ళకి వచ్చారు. భవిష్యత్తులో వీళ్ళకి మళ్ళీ వివాహాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని గురించి కూడా చాలా సంతోషంగా ఉంది. స్థానిక సంఘంలో ఇలాగూ సంఘ సభ్యులాగా ఎదగటం అంటే చాలా సంతోషము. ప్రత్యేకంగా వారి పెద్దవాళ్ళు, ప్రాముఖ్యంగా అబ్దుల్లా అంకుల్ గారిని, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఫాతిమా అంటే, ఆమె గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వారి అన్నగారు అష్రఫ్ గారు, వారిని, వారి కుటుంబాన్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు వలి కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలన్నీ కూడా మంచిగా ఎదగాలని, అలాగే సోదరుడు వలి మీ రక్త సంబంధికులు మాత్రమే కాదు, మీకుంది సంఘం కూడా మీ కుటుంబమే అని చెప్పేటట్లుగా సంఘ సభ్యులందరూ కూడా, మన సంఘం కూడా వారి యొక్క కుటుంబమే, ఆత్మీయ కుటుంబం. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యులుగా మేము ఇక్కడ ఉన్నామని చెప్పడానికి సంఘం అంతా కూడా వచ్చారు. అందుని బట్టి కూడా చాలా సంతోషము. లాస్ట్ వీక్ నా మాటలు చివరిదాకా వినపడుతున్నాయా? ఓకే. లాస్ట్ వీక్, పోయిన వారం, ఈ సభాముఖంగా చెప్తున్నాను, లాస్ట్ వీక్ రెడ్డినగర్ లో వచ్చినటువంటి సంఘ సభ్యులకి కోపంతో ఒక మాట అన్నా, మా ఇంట్లో వాళ్ళమే మేము ఆరాధన చేసుకుంటాం, మీరు లేట్ అయితే అని. అది కేవలం కోపంతోనే. మా ఇంట్లో వాళ్ళమే ఎక్కడ చేసుకుంటాం మేము, మీరు రాకుండా. కాబట్టి అది కేవలం నేను కోపంలో, అంటే లేటుగా వస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆ మాట అన్నా, కానీ మీరు రాకూడదని కాదు. మీరు రాకపోతే మేము ఒక్కళ్ళం ఏం చేస్తాం. కాబట్టి సంఘ సభ్యులకి అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ విషయాన్ని, ఇంక 2 రోజుల్లో ఆదివారం, ఆ రోజు మళ్ళా లేట్ కాకుండా మీరందరూ రావాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, నెక్స్ట్ సండే మీరందరూ కూడా ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి పెద్దల కాడ సిద్ధమై రండి. ఈ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. రెడ్డినగర్ నుండి వచ్చినటువంటి సంఘ సభ్యులు, అలాగే రామిరెడ్డిపేట నుండి వచ్చినటువంటి సంఘ సభ్యులు, అలాగే నాతో పాటు సువార్త పనిలో సహకారులుగా ఉన్నటువంటి దైవజనులు అందరికీ ఈ కుటుంబం తరపున పేరు పేరు వందన, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగింపుగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం సెలవు తీసుకుందాం. మాట్లాడడానికి ఏమీ లేదు. నా విషయంలో ఒకసారి నేను ఒంటరివాడనని నాకు అనిపిస్తుంది. సంఘంలో, సమాజంలో నన్ను పట్టించిన వాళ్ళు లేరని